హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి టీజీటెట్‌కి సంబంధించిన ఇనిషియల్ కీ అయితే విడుదలైతే జరిగింది. ఈ ఇనిషియల్ కీలో మనకి పేపర్ 2 సోషల్‌కి సంబంధించిన సిక్స్త్ రోజు మార్నింగ్ షిఫ్ట్‌కి సంబంధించిన కీ అయితే ఇప్పుడు చూద్దాము. దీంట్లో ఏవైనా క్వెషన్స్, అబ్జెక్షన్స్ రైజ్ చేసేటివి ఉన్నాయో చూద్దామండి. ఇక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెట్, డిఎస్సికి సంబంధించిన ఇటు ఏపీలో అటు తెలంగాణ, ఏపీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్ ఎవ్రీ అప్డేట్ ఛానల్లో ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సోషల్ కీలో ప్రీవియస్‌గా మనకి ఫిఫ్త్ రోజు జరిగిన పేపర్స్ కూడా ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. మీ పేపర్ ఫిఫ్త్ అయితే గిన అది కూడా చూడండి. ఇంకా ఆ సిక్స్త్ రోజు నేను షిఫ్ట్ 2 కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. చాలామంది కామెంట్ అయితే చేశారు. ఆ కామెంట్స్‌కి ఆన్సర్స్ కూడా దాంట్లో ఇచ్చాను. మీకేమైనా డౌట్ ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక ఈ ఇనిషియల్ కీని మనకి వెబ్సైట్‌లో పెట్టడం అయితే జరిగింది. మీకు రెస్పాన్స్ షీట్‌లో ఉన్న కీని, ఈ ఇనిషియల్ కీని చూసుకోండి. రెస్పాన్స్ షీట్‌లో ఉన్న ఆన్సర్స్, ఈ కీలో ఉన్న ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేదైతే మీరు చెక్ చేయండి. దీంట్లో గిన మిస్టేక్స్ ఉంటే గిన ఈ ఇనిషియల్ కీలో మిస్టేక్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు. మీ రెస్పాన్స్ షీట్‌లో కాదండి. ఇక్కడ మనకి ఇనిషియల్ కీలో మనకు అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఇనిషియల్ కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు. మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఐడీ నెంబర్ ఉంది కదా! క్వెషన్ ఐడీ నెంబర్‌నైతే మీరు ఎంటర్ చేయాలి. ప్లస్ ఐడీ నెంబర్‌తో పాటు మీరిక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కాకుండా మీకు అక్కడ మిస్టేక్ ఉన్న ఆన్సర్ ఏంటి అనేది మీరు దాన్నైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వెషన్స్ మనకి తెలుగు అకాడమీ బుక్‌లో అయితే ఉండాలి. అది కూడా మనకి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉన్నటువంటి కంటెంట్ సోషల్‌కి సంబంధించినదైతే ఇంటర్మీడియేట్ వరకైతే ఉండాలి. సిక్స్త్ టు ఇంటర్మీడియేట్. చాలామంది అడుగుతున్నారు. ఇంటర్మీడియేట్ మాకు ఔట్ ఆఫ్ సిలబస్ కదా! వాటి నుంచి క్వెషన్స్ వచ్చాయి. అవి మేము అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చా అని అయితే అడుగుతున్నారు. మనకి సిలబస్ కాపీలో ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి అనేది కూడా మనకి క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. సిక్స్త్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు అని మనకి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇంటర్మీడియేట్ నుంచి క్వెషన్స్ వచ్చినా కానీ మీకు వాటికైతే మార్క్స్ అయితే ఇవ్వరు. అది ఔట్ ఆఫ్ సిలబస్ అయితే కాదు. ఈ సిలబస్‌లో భాగమే. ఇక కొంతమంది అడిగిన డౌట్స్‌కి నేను క్లారిటీగా ఆన్సర్స్ అయితే చేస్తున్నాను. అదైతే ఒకటైతే అడిగారు. మీరు చాలామంది సిక్స్త్ నుంచి 10థ్ వరకు అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రీవియస్‌గా మీకు జరిగిన టెట్ పేపర్‌లో 6 నుంచి 10థ్ వరకు ఉంది. కానీ ఇప్పుడు జరిగే టెట్‌లో మనకి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు అయితే చేంజ్ అయితే జరిగింది. మీకు ఆ వచ్చిన క్వెషన్స్‌కి మీకు ఆన్సర్స్ అయితే మీకు మార్క్స్ అయితే ఇవ్వరు. ఇక ఈ క్వెషన్స్‌లో ఏవైనా మిస్టేక్ ఉన్న ఆన్సర్సు, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటే వాటికి మార్క్స్ అయితే యాడ్ అయితే చేస్తారు. మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే. అవి కూడా తెలుగు మనకి అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా! వాటి నుంచి ప్లస్ సైకాలజీకి అయితే గిన మనకి బీఈడీ ఉంది కదా! బీఈడీకి సంబంధించిన సైకాలజీ బుక్ ఆర్ తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్కు. మెథడాలజీకి సంబంధించింది కూడా మీకు బీఈడీలో ఉన్నటువంటి తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన బుక్కు. మెథడాలజీ, తెలుగు మెథడాలజీ ఆర్ సోషల్ మెథడాలజీ అవి రెండిటిని తీసుకుంటారు. వాటిల్లో ఉన్న వాటిని మాత్రమే ఆన్సర్స్ అయితే ఇస్తారు. వేరే దగ్గర నుంచి మీరు పబ్లికేషన్స్ బుక్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే వాటికైతే ఇవ్వరు. ఇక మనం చూద్దాము వీటిలల్లో ఏవేవి క్వెషన్స్ అనేది మిస్టేక్స్ ఉన్నాయి అనేదైతే చూద్దాము. మనకేమన్నా వేరే ఆన్సర్స్ అయితే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారా అనేది కూడా చెక్ చేయండి. మనకి సిక్స్త్ రోజు జరిగిన షిఫ్ట్ 2లో మనకి ఒక క్వెషన్‌కి అయితే యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా సిక్స్త్ రోజు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఉంటే గిన మీకు అందరికీ ఒక 1 మార్క్ అయితే యాడ్ అయితే అవుతుంది. సిక్స్త్ సెకండ్ షిఫ్ట్. ఇక నేను మ్యాథ్స్ పేపరు, తెలుగు పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను. దీంట్లో మనకి తెలుగులో బిట్స్ అయితే నేను చెక్ చేయడం అయితే జరిగింది. దీంట్లో కూడా ఏమైతే తెలుగులో అయితే మనకి ఆన్సర్స్ అయితే అన్నీ కరెక్ట్‌గానే అయితే ఇచ్చారు. ఇక చాలామంది అయితే అడుగుతున్నారు.
మాకు 89 వచ్చాయి. మనకి యాడ్ అయి క్వెషన్స్ ఏమన్నా మార్క్స్ యాడ్ అయితాయా అని అయితే అడుగుతున్నారు. మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 60 మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి. కాబట్టి మీరు బార్డర్‌లో ఉన్నవాళ్ళు 1 ఆర్ 2 మార్క్స్ అయితే కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి కీలో. అవి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మనకి 1 ఆర్ 2 మార్క్స్ బార్డర్‌లో ఉన్న వాళ్ళకి యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. హోప్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇంకా మీకేమన్నా ఈ కేలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, అబ్జెక్షన్స్ రేజ్ చేయాల్సిన క్వెషన్స్ ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఛానల్‌లో మేము క్వెషన్ పేపర్స్ అప్‌లోడ్ అయితే చేస్తాము. చాలామంది చూస్తారు. మనకి కామెంట్స్ కూడా చదువుతారు కాబట్టి, మీ షిఫ్ట్ వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు. అందుకని మీరు ప్రతి ఒక్కరూ అబ్జెక్షన్స్ రేజ్ చేసేవాళ్ళు ఆ క్వెషన్ ఐడీ నెంబర్‌ని మాకు కామెంట్ అయితే పెట్టండి. మీరు అనుకుంటున్న కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ కూడా మాకు కామెంట్ అయితే చేయండి. ఈ క్వెషన్‌లో చూడండి మనకి ఇక్కడే ఇచ్చారు. ఇక్కడ 40 క్వెషన్ ఐడీ మీకు మీ క్వెషన్ పేపర్‌లో ఈ క్వెషన్ నెంబర్ అనేది వేరుగా ఉంటుంది. క్వెషన్ ఐడీ మాత్రం సేమ్ ఉంటుంది. క్వెషన్ ఐడీ చూసుకోండి. క్వెషన్ ఐడీ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. ఇక క్వెషన్ నెంబర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఈ క్వెషన్ నెంబర్ మనకి 40 ఐడీ నెంబర్ చూడండి 397 లాస్ట్ డిజిట్స్ చెప్తున్నాను. ఈ క్రింది వానిలో ప్రాస నియమం కలిగిన పద్యం ఏది అనేది ఇచ్చారు కదా! మనకి ఆట వెలది, మచ్చేపం, సీసము, కందం అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ మనకి సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. ఈ ఆప్షన్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి మాత్రమే స్కోర్ యాడ్ అవుతుంది. మిగతా వారికి యాడ్ అవ్వదు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎవరైతే సెలెక్ట్ చేశారో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వారికి ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది. అదేవిధంగా ఫోర్త్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వారికి యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్, థర్డ్ ఆప్షన్ చేసిన వారికి మీకు స్కోర్ అయితే యాడ్ అవ్వదు. ఇక్కడ సెకండ్, ఫోర్త్ ఆప్షన్ పెట్టిన వారికి మాత్రమే యాడ్ అవుతుంది. ఇది 6th రోజు జరిగిన షిఫ్ట్ 1లో ఒక మార్క్ అయితే మీకు యాడ్ స్కోర్ ఇవైతే ఉంటాయి. ఇక మనకి ఈ యాడ్ స్కోర్ యాడ్ అయింది. మనకు అబ్జెక్షన్స్ రేజ్ చేసిన తర్వాత మనకి అబ్జెక్షన్స్‌లో క్వెషన్స్‌కి యాడ్ స్కోర్ ఇచ్చారా లేదా అని మనకి తెలియాలి అంటే మనం ఫైనల్ కీలో మనకి ఏ క్వెషన్స్ అబ్జెక్షన్ చేసిన క్వెషన్స్‌కి మనకి స్కోర్ ఇచ్చారు అనేది దాంట్లో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నిటికి ఏ క్వెషన్స్‌కి ఇచ్చారనేది మనకి ఫైనల్ కీలోనే తెలుస్తుంది. మీకు వచ్చిన మార్క్స్ అనేది కూడా అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి అనే క్వెషన్స్ ఏవేవి ఉన్నాయి అనేదైతే చూడండి. నేను ఈ పేపర్‌లో తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించిన మెథడాలజీకి సంబంధించినవి ప్లస్ కంటెంట్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే చూశాను. అన్నిట్లో అన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. ఒకటి తెలుగులో ఉంది కాబట్టి దానికి వాళ్ళే మనకి స్కోర్‌లో కరెక్షన్ అయితే ఇచ్చేశారు. ఇంకా మిగతావి ఏమన్నా ఉన్నాయేమో మీరు ఇంగ్లీష్‌లో ఉన్నా గానీ, దేంట్లో ఉన్నా గానీ మీరు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఆ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు. ఎంత ఎక్కువ మంది అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారో వాళ్ళ దృష్టికెళ్తుంది. అప్పుడు వాళ్ళు క్వెషన్‌ని అయితే రెఫర్ చేసి, చెక్ చేసి క్వెషన్‌ని దానికి మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక అబ్జెక్షన్స్ రేజింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. నేను ప్రీవియస్‌గా డీఎస్సీకి, టెట్‌కి సంబంధించినవి ఏపీలో జరిగిన వాటికైతే అబ్జెక్షన్స్ ఏ విధంగా రేజ్ చేయాలి అనేది వీడియోస్ అయితే చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు నేను అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి అంటే నా దగ్గర నేనైతే ఈ పేపర్ అయితే రాయలేదు. అబ్జెక్షన్స్ రేజ్ చేయాలంటే మనకి మనకి హాల్ టికెట్ నెంబర్ అయితే ఉండాలి. ఎవరైనా అబ్జెక్షన్స్ రేజ్ చేయడం ఎలా అని మీకు తెలియకపోతే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే పెట్టండి. నేను ఏ విధంగా చేయాలి అనేది వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి మామూలుగా టీజీ వెబ్‌సైట్‌కెళ్ళిపోతే దాంట్లోనే అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆప్షన్ క్లిక్ చేయండి. దాంట్లో మనకి క్వెషన్ ఐడీ కాదు,
మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అయితే ఇచ్చారు. అవన్నీ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఏ క్వెషన్ అయితే అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నారో ఆ క్వెషన్ ఐడీ నెంబర్‌నైతే ఈ ఐడీ నెంబర్ ఎయ్యండి. ఇనిషియల్ కీలో ఉన్న ఐడీ నెంబర్‌ని మాత్రమే వేయండి. మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్న ఐడీ నెంబర్‌నైతే కాదు. ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఐడీ నెంబర్‌ని ఏస్తేనే వా అక్కడ మనకి కన్సిడర్ అయితే జరుగుతది. మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్న నెంబర్ అనేది వేరుంటుంది. ఇక్కడ ఉన్న ఐడీ నెంబర్‌ని చూసుకోండి. అందుకనే మీ రెస్పాన్స్ షీట్‌తో పాటు ఈ ఇనిషియల్ కీని కూడా మీరు చెక్ చేసుకోండి. ప్రతి షిఫ్ట్ వాళ్ళు ఆ విధంగా అయితే ఇనిషియల్ కీని అయితే చెక్ చేసుకోవాలి. అప్ హ్మ్. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్స్‌కి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్‌కి ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీలైతే షార్ట్‌గా రిప్లై ఇవ్వాలనుకుంటే మెసేజ్ అయితే అప్పుడే ఇస్తాను. ఇక మీకు క్లియర్‌గా ఇవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే ఇస్తాను. మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక దీంట్లో ఉన్న అబ్జెక్షన్స్ రైజ్ చేసే క్వెషన్స్‌కి మీరు కామెంట్ పెట్టండి. అందరూ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు. 1 ఆర్ 2 మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందరైతే హోప్స్ అయితే పెట్టుకోండి. బార్డర్‌లో ఉన్నవాళ్ళు. ఇక ప్రతి మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి టెట్‌లో. దీంట్లో ఉన్న మార్క్స్‌ని మనకి 20% అనేది డీఎస్సీలో యాడ్ చేస్తారు కాబట్టి, మీకు దీంట్లో ఎంత స్కోర్ ఎక్కువ ఉంటే మీకు డీఎస్సీలో కొన్ని మార్క్స్ తక్కువైనా గానీ మీకు జాబ్‌కి ఎలిజిబిలిటీ అయితే సాధించడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి, మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. మీకు ప్రతి మార్క్స్ ఇంపార్టెంటే. పాయింట్‌లో కూడా మనకి జాబ్ పోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది డీఎస్సీలో. ఇక్కడ మీరు ఎంత ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే మీకు డీఎస్సీకి కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మనకు డీఎస్సీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎవరైనా క్వాలిఫై కాని వాళ్ళు ఉంటే మీరు మళ్ళీ టెట్ అయితే పడతది. అప్పుడైతే రాసుకోండి. ఇప్పుడు ఈ టెట్‌లో ఏవైనా మిస్టేక్స్ చేసినవి మీరు రెక్టిఫై చేసుకోండి. ఎక్కడ మిస్టేక్ చేశారు? మీరు ఎక్కడ క్వెషన్స్ చేయలేకపోయారు? కంటెంట్‌లో చేయలేకపోయారా? మెథడాలజీలో చేయలేకపోయారా? తెలుగు ఏ సబ్జెక్ట్‌లో మీరు వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్‌నైతే మీరు పికప్ అయితే చేసుకోండి. దాన్ని చదివి ఈసారి మంచి మార్క్స్ అయితే స్కోర్ అయితే చేసుకోండి. ఈ టెట్‌లో చాలామంది క్వాలిఫై అయితే అయ్యారు. మనకి ఫైనల్ కీ అనేది 13థ్ ఆర్ 15థ్ ఫిబ్రవరి 13 ఆర్ 15థ్‌లో మనకి ఫైనల్ రిజల్ట్ అయితే వస్తదనైతే చెప్తున్నారు. అప్పటి వరకైతే వెయిట్ అయితే చేయండి. ఇప్పుడు మనకి అబ్జెక్షన్స్ రేజ్ చేయాల్సినది మనకి రేపటి ఈవినింగ్ వరకు మాత్రమే ఉంది. అందుకని త్వరగా మీరు ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి క్వెషన్స్ అయితే మీరు పేపర్‌నైతే క్షుణ్ణంగా పరిశీలించి అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో అయితే చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. నేను ఈ పేపర్‌లో ఏవైనా క్వెషన్స్ మిస్టేక్స్ ఉంటే ఫైనల్ కీ వచ్చినప్పుడు ఫైనల్ కీలో ఆన్సర్స్ మనకి యాడ్ స్కోర్ ఇచ్చినా గానీ నేను ఆ క్వెషన్స్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు చూడండి. ఇది మనకి లైఫ్ టైమ్ ఉంటుంది ఛానల్‌లో. అందుకని ఈ క్వెషన్స్‌లో యాడ్ స్కోర్ ఉంటే ఆ క్వెషన్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లస్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. అవైతే చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ పేపర్ ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళకి మీరు షేర్ అయితే చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెట్, డీఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇస్తాము. సెట్‌కి సంబంధించిన తెలుగు క్లాసెస్ స్టార్ట్ చేశాము. మీరు తెలుగు క్లాసెస్ వినాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.